భారత్ శ్రీలంక మధ్య కచ్చాతీవు వివాదం మరోసారి రగులుతోంది. హిందూ మహాసముద్రంలో రెండు దేశాల మధ్య ఉన్న ఈ చిన్న దీవిని 1974లో భారత సర్కార్ శ్రీలంకకు ఇచ్చేసింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తమిళనాడు సర్కార్ తీవ్రంగా వ్యతిరేకించింది. చేపల వేటకు వెళ్లిన భారత జాలర్లను తరచూ శ్రీలంక నావికాదళం బంధించడం ఉద్రిక్తతలకు కారణమవుతోంది. కేంద్రం కచ్చాతీవును శ్రీలంక నుంచి స్వాధీనం చేసుకోవాలని తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసింది అక్కడి సర్కార్. తమిళనాడు ఎన్నికలు వచ్చినప్పుడల్లా కచ్చాతీవు ఇష్యూ తెరమీదకు వస్తూనే ఉంది. అసలు ఈ దీవితో వచ్చిన వివాదం ఏంటి? కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంక నుంచి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ప్రతిపక్ష పార్టీలైన అన్నాడీఎంకే, బీజేపీ కూడా ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. తమిళ జాలర్లపై శ్రీలంక దళాలు కచ్చతీవు ప్రాంతంలోనే ఎక్కువగా దాడులకు దిగుతుండటం, లక్షలాది రూపాయల విలువైన పడవల్ని ధ్వంసం చేయటం, మత్స్యకారులను బందీలుగా పట్టుకోవటం లాంటి చర్యలకు శ్రీలంక దళాలు దిగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి స్టాలిన్. శ్రీలంక నావికాదళం చేస్తున్న అరెస్టులు, పడవల జప్తు వల్ల తమిళనాడు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ తీర్మానంలో ప్రధానంగా ప్రస్తావించారు. శ్రీలంకతో జరిగిన ఒప్పందాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి నేతలతో కచ్చతీవుపై చర్చించాలని స్టాలిన్ కోరారు. కచ్చతీవును సొంతం చేసుకోవాలని, మన మత్స్యకారుల్ని విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సభ కేంద్ర ప్రభుత్వాన్ని ఏకగ్రీవంగా కోరుతోందని స్టాలిన్ ప్రకటించారు. మత్స్యకారులపై దాడులు జరగవని 2014లోనే ప్రధాని మోడీ హామీ ఇచ్చినప్పటికీ అరెస్టులు, మత్స్యకారుల పడవలను స్వాధీనం చేసుకోవటం కొనసాగాయని అన్నారు. తమిళనాడు మత్స్యకారులు కూడా భారతీయ మత్స్యకారులే అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మర్చిపోయినట్లుందని ఎద్దేవా చేశారు. 2024లో ఏకంగా 500 మంది భారత మత్స్యకారులను అరెస్టు చేశారు. అంటే రోజుకు 2. 97 మంది మత్స్యకారులు ఇంకా శ్రీలంక జైళ్లలో ఉన్నారని విదేశాంగ మంత్రి స్వయంగా మార్చి నాటి ప్రకటనలో అంగీకరించారు. ఇవన్నీ ఆపాలని తీర్మానంలో పేర్కొన్నారు. மாண்புமிகு இந்திய பிரதமர் அவர்கள் அந்நாட்டு அரசுடன் பேசி இலங்கை சிறையில் வாடும் நம் நாட்டு மீனவர்களையும் அவரது படகுகளையும் நல்லெண்ண அடிப்படையில் விடுதலை செய்து மீட்டு கொண்டு வர வேண்டும் என்று இப்பேரவை வலியுறுத்துகிறது என்ற தீர்மானத்தை நான் முன்மொழிகிறேன். శ్రీలంక ఎప్పుడూ భారత్తో యుద్ధం చేయలేదు, ఆక్రమణకు కూడా దిగలేదు. అయినా మన దేశమే వారికి భూభాగాన్ని అప్పనంగా ఇచ్చేసింది. 2 ఏళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో చేసిన ప్రసంగంతో కచ్చతీవు చర్చకు వచ్చింది. ఇందిరాగాంధీ శ్రీలంకకు కచ్చతీవును అప్పగిస్తే అంతకు పూర్వం ఆమె తండ్రి జవహర్లాల్ నెహ్రూ కోకో దీవులను బర్మాకు సమర్పించుకున్నారని విమర్శించారు. విషయం ఏంటంటే, ఈ ద్వీపాన్ని శ్రీలంక ఏ యుద్ధంలోనూ గెలవలేదు, బలవంతంగా స్వాధీనం చేసుకోలేదు. మరి 1974లో ఈ ద్వీపాన్ని శ్రీలంకకు బహుమతిగా ఎవరిచ్చారు అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం మా భారత్ని 3 ముక్కలు చేసిందని అన్నారు మోడీ. కచ్చతీవును తిరిగి భారత్లో కలపాలని డీఎంకే నేతలు నాకు లేఖలు రాస్తున్నారు. కాంగ్రెస్ నాయకులను అడగండి, ఈ కచ్చతీవు ద్వీపం ఏంటి, మరి ఈ కచ్చతీవు ఎక్కడుంది, వాళ్లను ప్రశ్నించండి. ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి దేశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆయన విరుచుకుపడ్డారు. కచ్చతీవు విషయంలో ప్రధాని మోడీ 2024 మార్చి 31న ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా ఆ దీవిని శ్రీలంకకు ఇచ్చేసిందని తప్పుపట్టారు. ఆశ్చర్యకరమైన, దేశానికి కనువిప్పు కలిగించే అంశాలు వెల్లడవుతున్నాయి. కాంగ్రెస్ నిర్లక్ష్యంగా కచ్చతీవును వదిలేసింది. ఇది ప్రతి భారతీయుడిలో ఆగ్రహానికి కారణమైంది. దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపరిచేలా 75 ఏళ్లు కాంగ్రెస్ పనిచేసింది అని పేర్కొంటూ ఓ కథనాన్ని ఉటంకించారు. తమిళనాడు ప్రయోజనాలను కాపాడేందుకు డీఎంకే ఏమీ చేయలేకపోయిందని, కచ్చతీవు విషయంలో డీఎంకే ద్వంద్వ ప్రమాణాలు బయటపడ్డాయని మోడీ విమర్శించారు. తమిళనాడులో పట్టు పెంచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ కచ్చతీవు దీవి అంశాన్ని ప్రధాన ఆయుధంగా ఎంచుకుంది. కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించాలన్న 1974లోని ఇందిరాగాంధీ నిర్ణయంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం కోరారు. దీనికి విదేశాంగ శాఖ సమాధానమిస్తూ, స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే శ్రీలంక తమ అనుమతి లేకుండా భారత నావికాదళం కచ్చతీవులో విన్యాసాలు నిర్వహించకూడదని ప్రకటించింది. అక్టోబర్ 1955లో సిలోన్ ఎయిర్ ఫోర్స్ అక్కడ విన్యాసాలు నిర్వహించింది. మే 10, 1961లో నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ సమస్యను అసంబద్ధం అని కొట్టిపారేశారు. నేను ఈ చిన్న ద్వీపానికి ఎటువంటి ప్రాముఖ్యతను ఇవ్వను, దానికి మా వాదనల్ని వదులుకోవటానికి నేనేమాత్రం సంకోచించను. ఇది నిరవధికంగా పెండింగ్లో ఉండటం, పార్లమెంట్లో మళ్లీ లేవనెత్తటం నాకిష్టం లేదు అని నెహ్రూ పేర్కొన్నట్టు అప్పటి కామన్వెల్త్ సెక్రటరీ వైడి గుండేవియా రూపొందించిన నోట్ను పంచుకుంది. దీని ఆధారంగా ప్రచురితమైన కథనాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు.
ఆ పత్రాలలో లభించిన సమాచారం ఆధారంగా కాంగ్రెస్ డీఎంకేలపై బీజేపీ నాయకులు విమర్శలు మొదలుపెట్టారు. అనంతరం ప్రధాని మోడీ కూడా విమర్శలు చేశారు. మోడీ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తమిళనాడు ఎన్నికల్లో లబ్ధి పొందటానికే సున్నితమైన ఈ అంశాన్ని మోడీ రాజకీయం చేస్తున్నారని, అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు ఆయన వెనక్కి తెచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తమిళనాడుపై మోడీకి అంత శ్రద్ధ ఉంటే గనక శ్రీలంక నుంచి దాన్ని వెనక్కి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణికం ఠాగూర్ సవాల్ చేశారు. 10 ఏళ్ల నుంచి ఈ వ్యవహారంలో మోడీ విఫలమయ్యారు. రాష్ట్ర ప్రజలు బీజేపీని తిరస్కరించారు. అందుకే ఆ పార్టీ ప్రజల ఆలోచనను మళ్లించే చౌకబారు వ్యూహాలు రచిస్తోందని మాణికం విమర్శించారు. అసలు ఏంటి కచ్చతీవు? ఈ దీవి విషయంలో 2 దేశాల మధ్య వివాదమేంటి? తమిళనాడు రామేశ్వరం దీవికి సమీపంలో భారత్, శ్రీలంకను వేరు చేస్తున్న 2 దేశాలకు సరిహద్దుగా ఉండే పాక్ జలసంధిలో కచ్చతీవు ఉంది. ఇది రామేశ్వరానికి 19 కిలోమీటర్లు, శ్రీలంకలోని జాఫ్నాకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాదాపు 285 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూభాగం ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఇది చాలా చిన్న దీవి. ఇక్కడ ఎవరూ ఉండరు. అయితే దీని పరిధిలో మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. దీంతో భారత మత్స్యకారులు ఇక్కడ వేట ఎక్కువగా సాగిస్తుంటారు. 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకేల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు అప్పగించారు. 1974-76 మధ్య భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక అధ్యక్షురాలు సిరిమావో బండారు నాయకే మధ్య చర్చలు జరిగి ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగానే ఈ దీవిపై భారత్ తన హక్కులను వదులుకుంది. దీనిని తమిళ ప్రజలు ఏమాత్రం ఆమోదించలేదు. ఈ వ్యవహారం ఎప్పటితో ఆగిపోలేదు. 1976లో భారతదేశం, శ్రీలంక మధ్య సముద్ర సరిహద్దుకు సంబంధించి మరొక ఒప్పందం తెరమీదికి వచ్చింది. ఈ ఒప్పందంలో కచ్చతీవులోని చర్చిలో ఉత్సవ సమయంలో తప్ప మిగతా రోజుల్లో భారత మత్స్యకారులు, చేపల పడవలు శ్రీలంక స్పెషల్ ఫైనాన్స్ జోన్లోకి ప్రవేశించరాదని పేర్కొన్నారు. ఈ ఒప్పందం కచ్చతీవు వివాదానికి ఆజ్యం పోసింది. దీనిపై తమిళనాడు మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చతీవులో ఉన్న సెయింట్ ఆంటనీ చర్చ్లో ఏటా ఫిబ్రవరి, మార్చి నెలలో వారం రోజుల పాటు ప్రార్థనలు జరుగుతాయి. తమిళనాడు వాసులు ఎక్కువగా పాల్గొంటారు. కచ్చతీవు స్వాతంత్ర్యానికి పూర్వం రామనాథపురం పాలకుల ఆధీనంలో ఉండేది. రామనాథపురం రాజు 1902లో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి దీన్ని పొందారు. భారత, శ్రీలంక దేశాలను పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం కచ్చతీవును భారత్లో భాగంగానే గుర్తించింది తప్ప శ్రీలంక ప్రాంతంగా ఎప్పుడూ పేర్కొనలేదు. బ్రిటిష్ పాలనలో ఈ ద్వీపం మద్రాస్ ప్రెసిడెన్సీ ఆధీనంలోకి వచ్చింది. అంటే ఇది బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చింది. 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తయారైన ప్రభుత్వ పత్రాల్లో ఇది మన దేశంలో భాగమని స్పష్టంగా ఉంది. న్యాయపరంగా చూస్తే కచ్చతీవును శ్రీలంకకు అప్పగింత చెల్లదని తమిళనాడు పక్షాలు వాదిస్తున్నాయి. రాజ్యాంగ సవరణ చేయకుండా ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం మన భూభాగాన్ని ఇతర దేశాలకు ఇవ్వాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ తప్పనిసరి. 1958లో భారత్, తూర్పు పాకిస్తాన్ల మధ్య బెరుబరి ప్రాంతం వివాదంగా ఉండేది. భారత ప్రధాని నెహ్రూ, తూర్పు పాకిస్తాన్ గవర్నర్ ఫిరోజ్ ఖాన్ నూన్ల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బెరుబరిలోని కొంత ప్రాంతాన్ని తూర్పు పాకిస్తాన్, ప్రస్తుతం బంగ్లాదేశ్కు ఇచ్చారు. అయితే దీనిపై వివాదం చెలరేగటంతో అంశం సుప్రీంకోర్టుకు చేరింది. మన దేశానికి చెందిన ప్రాంతాలను ఇతర దేశాలకు ఇవ్వటం చెల్లదని పేర్కొంది. దీంతో 1960లో రాజ్యాంగ సవరణ చేసి కొంత ప్రాంతాన్ని తూర్పు పాక్కు ఇచ్చారు. కాగా తమిళనాడు శాసనసభలో కచ్చతీవుపై తీర్మానం కొత్తదేమీ కాదు. 1991లో కూడా తీర్మానాన్ని ప్రవేశపెట్టి కచ్చతీవును భారత్లో తిరిగి చేర్చాలని డిమాండ్ చేస్తుంది. కేవలం తీర్మానాలతోనే ఆగకుండా 2008లో నాటి ముఖ్యమంత్రి జయలలిత సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. కచ్చతీవును శ్రీలంకకు బహుమతిగా ఇస్తూ భారత్ ఆ దేశంతో కుదుర్చుకున్న 2 ఒప్పందాలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరింది. రాజ్యాంగ సవరణ లేకుండా దేశంలోని భూమిని మరే ఇతర దేశానికి ఇవ్వరాదని వాదించారు. 2011లో జయలలిత సీఎం అయ్యాక అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. కచ్చతీవు శ్రీలంకదేనని 2010 ఆగస్టులో నాటి భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ ప్రకటించారు. ఒకసారి ధారాదత్తం చేస్తే ఇక మనది కాదని, అక్కడికి వెళ్లే తమిళ జాలర్లకు రక్షణ కల్పించలేమని కూడా వెల్లడించారు. 2014లో కచ్చతీవు అంశంపై కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తోగి మాట్లాడుతూ ఒప్పందం ప్రకారం కచ్చతీవు దీవిని శ్రీలంకకు ఇచ్చారని, ఇప్పుడు అది అంతర్జాతీయ సరిహద్దులో భాగమని తెలిపారు. మనం కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే ఓ యుద్ధం చేయాల్సి ఉంటుందన్నారు ఆయన. శ్రీలంకలో తమిళులకు ప్రత్యేక దేశం ఈలం కోసం
ఎల్టీటీఈ సంస్థ చేపట్టిన వేర్పాటువాద యుద్ధం ఈ సమస్యను మరింత జటిలంగా మార్చింది. లంక నౌకాదళం సముద్రంపై గట్టి నిఘాను పెట్టింది. తమ సముద్ర సరిహద్దుల్లో పొరపాటున ప్రవేశించే భారతీయ పడవల్ని శ్రీలంక నౌకాదళం స్వాధీనం చేసుకుంటోంది. మత్స్యకారుల్ని బందీలుగా పట్టుకుని హింసించేవారు. 2010లో ఎల్టీటీఈ పరాజయం తర్వాత సముద్రంపై తమ ఉనికిని మరింత బలంగా చాటుకోవడం ప్రారంభించింది శ్రీలంక. దీంతో తమిళనాడు జాలర్ల కష్టాలు మరింతగా పెరిగాయి. అప్పట్లో జనావాసాలు లేని 1.6 కిలోమీటర్ల పొడవు, 300 మీటర్ల వెడల్పు ఉన్న ఈ భూభాగం ప్రస్తుతం వ్యూహాత్మక ప్రాంతంగా మారింది. నానాటికి శ్రీలంకలో చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఇది కీలకంగా మారింది. కచ్చతీవును శ్రీలంకకు అప్పగించిన 1974లో తమిళనాడులో కరుణానిధి నేతృత్వంలో డీఎంకే అధికారంలో ఉంది. కచ్చతీవు ఒప్పందంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోలేదని వాదిస్తోంది. అయితే ఈ రెండు పార్టీలు గత కొన్ని దశాబ్దాలుగా మిత్ర పార్టీలుగా ఉన్నాయి. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి తరపున ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి. 1974 తర్వాత తమిళనాడులో ప్రతి ఎన్నికల్లో కచ్చతీవు అంశం కీలక అంశంగా మారుతోంది. ఎన్నికల అనంతరం మరుగున పడుతోంది. తమిళనాడుకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లినప్పుడల్లా లంకన్ నేవీ వారిని అరెస్ట్ చేయటం ఇటీవల పరిపాటిగా మారింది. లక్షల విలువైన పడవల్ని ధ్వంసం చేయటం, మత్స్యకారుల్ని బందీలుగా పట్టుకోవటం లాంటి దుందుడుకు చర్యలకు దళాలు పాల్పడుతున్నాయి. అయితే వివాదానికి కేంద్ర బిందువు కచ్చతీవు కాబట్టి ఆ దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటే తమిళ జాలర్ల ప్రాణాలకు రక్షణ ఉంటుందని జాలర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.